క్రికెట్ ప్రియులు ఎంతగానో అభిమానించే క్రికెటర్ కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారని మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్ 2026లో టెస్ట్ క్రికెట్లోకి తిరిగి రావచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఫార్మెట్లోకి విరాట్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ జరగాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా? గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్ పదవిని కోల్పోవటం. ఎస్, కింగ్ కోహ్లీ ఈ ఫార్మెట్లోకి గంభీర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నప్పుడే రావచ్చని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే టెస్ట్ క్రికెట్లో గౌతమ్ గంభీర్ వైఫల్యాల పరంపర కారణంగా ఆయనను ఈ ఫార్మెట్లో కోచ్ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే విరాట్ ఈ ఫార్మెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ పునరాగమనం గురించి జర్నలిస్ట్ రోహిత్ జుగ్లాన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. ఈ ఇయర్ విరాట్ తిరిగి జట్టులోకి రావచ్చని పేర్కొన్నాడు. కానీ ఇది జరగాలంటే గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచ్ పదవి నుంచి నిష్క్రమణ తప్పనిసరి అని వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ మధ్య ఏదో సరిగ్గా లేదు, వారు మాట్లాడుకోవటం లేదనిపిస్తోంది. ఈ కారణాలతోనే బహుశా విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడేమో అని వివరించాడు. విరాట్ కోహ్లీని తిరిగి ఈ ఫార్మెట్లోకి తీసుకురావడానికి ఏదైనా మార్గం ఉందంటే అది కొత్త టెస్ట్ కోచ్ రాక మాత్రమే అని వెల్లడించాడు. ఇక టెస్ట్ క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ గత ఏడాది మే 12న రిటైర్ అయిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం విరాట్ అభిమానులతో పాటు క్రికెట్ ప్రియులను కూడా ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. ఇప్పటికీ కూడా కోహ్లీ రిటైర్మెంట్ పై పలు అనుమానాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రీ ఎంట్రీ ఇవ్వాలనే సూచనలు ఎక్కువయ్యాయి. కాగా కోహ్లీ టెస్ట్ మ్యాచ్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో సహా 9,230 పరుగులు చేశాడు. ఈ దిగ్గజ బ్యాట్స్మెన్ టెస్ట్ కెరీర్లో 14 సంవత్సరాల పాటు కొనసాగింది. విరాట్ భారతదేశపు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్లలో ఒకడు. ఇప్పుడు గనక విరాట్ తిరిగి ఈ ఫార్మెట్లోకి రీ ఎంట్రీ ఇస్తే మనోడు టెస్ట్ ఫార్మెట్లో 10,000 పరుగులు మైలురాయిని చేరుకోగలడు. మరి విరాట్ మళ్ళీ వైట్ జెర్సీ వేసుకుంటాడా లేదా అనేది చూడాలి.